సీఎం గారికి ప్రత్యేకంగా నమస్కారం. సభకు వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. సార్, మాకు 5 సంవత్సరాల నుంచి థ్రిఫ్ట్ ఆగిపోయిందండి. మేము కొంచెం నేసినప్పుడు కొద్దిగా జమ చేసాం అనుకోండి, 100 చేస్తే వాళ్ళు కూడా 100 చేసి మాకు తర్వాత ఇస్తారు. అవి ఆపేశారు. నూలుకి సబ్సిడీ ఆపేశారండి. ఆ సబ్సిడీ కూడా ఇవ్వాలి, ఇవి ఆపేశారు. GST కూడా మీరు తీసేసి మాకు చేనేతకి ఎక్కువ సాయం చేయాలని అనుకుంటున్నాను. ఇంకేమండి, ఇంకొకటండి, అది మనకి ఇప్పుడు పబ్లిక్ కొనడం తగ్గిపోయారు. ఇదివరకు సంక్రాంతి, దీపావళి అలాంటి పండుగలు వస్తే చేనేత సొసైటీస్లో రిబేట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రిబేట్ ఎత్తేసారండి. ఇప్పుడు దానివల్ల కూడా సేల్స్ తగ్గిపోయింది. ఎక్కువ సేల్ ఉందనుకోండి, మనం ఎక్కువ నేసి ఎక్కువ మనకి సొసైటీకి ఎక్కువ యూజ్ అవుతుంది కదా. అదొకటి మీరు హెల్ప్ చేయాలండి. రిబేట్ ఒకటి ఇవ్వాలి, ఎక్కువ సేల్ అయ్యేలాగా చూడాలి. ప్లస్ ఇప్పుడు ఈ హ్యాండ్లూమ్కినా, ఈ హ్యాండ్లూమ్ వచ్చేదానికి 1000 ఉందనుకోండి, పవర్లూమ్ సేమ్ అలాగే చేసి 800గా అమ్ముతున్నారు. అప్పుడు ఇది తగ్గిపోతుంది, హ్యాండ్లూమ్ సేల్ తగ్గిపోతుంది. అదొకటి మీరు అరికట్టాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. అది ఉంటే కూడా లాభం లేదు, వినపడడం లేదు, అర్థం కావడం లేదు. రీసౌండ్ వచ్చి మాట్లాడా, నువ్వు మాట్లాడు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం 2024 పెట్టుకోమా. జాతీయ చేనేత దినోత్సవం 2024 సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా సార్ వ్యవస్థ తరపున ముఖ్యంగా నా ధన్యవాదాలు సార్. చీరాల వ్యవస్థ తరపున ముఖ్యంగా నా ధన్యవాదాలు సార్. ఎందుకనగా సార్, 2018లో కృష్ణమోహన్ ఆధ్వర్యంలో మీరు చీరాలు ఇచ్చేశారు సార్. మాకు చేనేత కార్మికులకు ఆ రోజు కన్నుల పండగ, పెద్ద పండగ అనమాట. మళ్ళా ఈ రోజున కూడా అనౌన్స్మెంట్ చేశారు సార్. మా చీరాల ప్రజలంతా వ్యవస్థ అంతా ఇవాళ మీకు రుణపడి ఉంటారు సార్ చేనేత దినోత్సవం సందర్భంగా. సార్ ఏం లేదు సార్, మన సొసైటీ అంతకుముందు క్రితం మన గవర్నమెంట్లో మాకు సొసైటీలకి పావలా వడ్డీలు, యార్న్ సబ్సిడీ వచ్చాయి సార్. ఇప్పుడు క్రితం 5 సంవత్సరాల నుంచి ఏం లేవు సార్. దానికి తోడు మాకు కరోనా ఓటు వచ్చి మా వ్యవస్థ అంతా అతలకుతలంగా ఉన్నారు సార్, దయనీయ స్థితిలో ఉంది సార్. కాబట్టి మీరు తమరు మనవి చేసిన విధంగా మాకు పావలా వడ్డీలు, రుణమాఫీ, మా పావలా వడ్డీలు, మార్కెటింగ్ ఇన్సెంటివ్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం సార్. సార్, ఇప్పుడు మీరు డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ ఇస్తున్నారు సార్. అట్టనే మాకు సొసైటీలకు కూడా 0 వడ్డీ, ఇప్పుడు 5% పావలా వడ్డీలు కడుతున్నాం సార్. 0 వడ్డీ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అమ్మాయిని అప్పుడు ఉక్రెయిన్ వెళ్ళినప్పుడు మీరేమన్నా అమ్మాయిని రక్షించారు సార్. అది కూడా ఒక మాట చెప్తారు సార్. సార్, చివరికి కోరిక సార్, పర్సనల్ సార్, మన గవర్నమెంట్లో 2019లో మాకు సొసైటీకి స్థలం మంజూరైంది సార్. అప్పుడు మనం మళ్ళీ కమిషన్ ఆఫీస్కి పెట్టుకునేటప్పటికి టైం అయిపోయింది సార్. పోయిన గవర్నమెంట్లో 4-5 సార్లు తిరిగాను సార్. వర్క్ షెడ్కి మంజూరు కాలేదు సార్. మాది ఇందిరాబి సొసైటీ సార్, చీరాల నుంచి వచ్చాను సార్. నా పేరు శ్యామ్ సుందర్ సార్. కొంచెం దయచేసి మాకు సొసైటీకి వర్క్ షెడ్ మంజూరు చేయాల్సిందిగా కూర్చున్నాం సార్. స్థలం ఉంది సార్ మాకు. దేనికి ఆ స్థలం ఉందా? ఉంది సార్. దేనికి? సొసైటీకి సార్, సొసైటీ బిల్డింగ్ సార్. అంటే షెడ్లు కట్టుకోవడానికి? షెడ్ కట్టుకోవడానికి సార్. ఓకే. చీరాల్లో? అవును సార్, ఇందిరాబి సొసైటీ సార్. ది ఇందిరాబి సొసైటీ సార్, జానరాపేట. ఓకే సార్. ఓకే. ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా మన డైనమిక్ చంద్రబాబు నాయుడు గారు మన చేనేత దినోత్సవం చేసుకోవడం చాలా గొప్ప విషయం. మాది మంగళగిరి అండి, సోనలక్ష్మి వ్యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీ. మా అమ్మాయి ఉక్రెయిన్లో యుద్ధంలో ఇరుక్కుపోతే సారు గవర్నమెంట్లో లేకపోయినా బంకర్లో ఉన్న పిల్లలతో మాట్లాడి దాదాపు 800 మంది పిల్లల్ని రక్షించిన మహానుభావుడు ఆయన, దేవుడు. చాలా గొప్ప విషయం. సారి కనుక తలుచుకోకపోతే విమానాల్లో వచ్చేవాళ్ళు కాదు, చచ్చిపోయి ఉండేవాళ్ళు మా పిల్లలు.